హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఇంకొక న్యూ మోడల్లో బీడెడ్ నెక్లెస్ అనేది చూపిస్తున్నాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 4 mm రౌండ్ బ్లూ కలర్ క్రిస్టల్ బీడ్స్, 11 గోల్డ్ కలర్ బీడ్స్, నెంబర్ 11 నీడిలు, 0.2 mm నలాన్ వైరు, ఒక చైన్ హుక్ జంప్ రింగు, సీజరు, ఓపెనరు. ముందుగా నీడిల్లోకి నైలాన్ వైరు ఎక్కించుకోండి, మీడియంగా ఎక్కించుకోండి. మళ్ళీ కావాలన్నా మనము యాడ్ చేసుకోవచ్చు. ప్లీజు వీడియో మొత్తము ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఈజీగా మీరు ఇంట్లోనే మేకింగ్ అనేది చేసేసుకుంటారు. ఇలా తీసుకోవాలి. బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి నీడిల్ అనేది రానియండి. ఇలా కొంచెం లాంగ్గా వదలండి. లాస్ట్లో ఇది మనము ముడేసుకుందాము. ఇప్పుడు ముడేయకూడదు. మళ్ళీ ఫుల్ రౌండ్ ఇంకొకసారి రానివ్వండి. ఇక్కడికి లాస్ట్ ఇలాగా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా రానియండి. ఇక్కడ బ్యాక్ నుంచి ఒక్క దాని లోపల నుంచి ఇలాగా రానియండి. ఇలా మళ్ళీ ఒకసారి ఫుల్ రౌండ్ ఇక్కడికి రానియండి. ఇలా రానిచ్చాం కదా. 5 తీసుకోండి. ఇలా దీనికి మళ్ళీ 5. ఇప్పుడు మటుకు 3 తీసుకోండి, యాడ్ చేయండి. ఇక్కడ ఇలా వేసాం కదా, మళ్ళీ ఇక్కడికి నీడిల్ తీసుకురావాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ వేస్తున్నాం కదా, ఇది ఇక్కడ వేయాలి. మళ్ళీ సేమ్ 5. త్రీ బీడ్స్ తీసుకోండి. ఇది కాకుండా నెక్స్ట్ బీడ్ ఇలా మళ్ళీ నీడిలు ఇక్కడికి తీసుకోరండి. ఇలాగా 2 బీడ్స్ దగ్గర లోపలికి రానియండి. ఇప్పుడు ఇలా అని ఇక్కడ ఈ బీడ్ లోపలికి ఇక్కడికి ఈ రెండింటి లోపలికి రానియండి. ఈ బీడ్ లోపల రానిచ్చాం కదా, దీని లోపల నుంచి ఇక్కడికి రానియండి. ఈ సైడ్కి ఫస్ట్ దీని లోపలికి ఇలా రానియండి. తర్వాత ఇలాగా టర్న్ చేసి ఇక్కడికి రానియండి. ఇలా 4 గోల్డ్ కలర్ బీడ్స్.
ఉంది కాబట్టి డౌన్ నుంచి ఫస్ట్ బీడ్ లోపలికి నీడిల్ అనేది రానియండి. ఒక బీడ్ తీసుకోండి, సేమ్ అంతకుముందు చూపించాను కదా సేమ్ మోడల్. మళ్ళీ ఇక్కడికి నీడిల్ తీసుకురండి. ఇక్కడికి ఫస్ట్ యూనిట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇక్కడ వేయాలి. ఇంకొకటి చూపిస్తాను, తర్వాత మీరు కంటిన్యూగా వేసుకున్నాక బ్యాక్ చైన్ సేమ్ ఇలాగే వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇలా మళ్ళీ ఫుల్ రౌండ్ రానియండి, ఇక్కడికి నీడిల్ రానియండి. మళ్ళీ సేమ్ ఇదే వేయాలి. మళ్ళీ ఫుల్ రౌండ్. ఇక్కడికి రానియండి. ఈ 3 బీడ్స్ దగ్గర 5 వస్తాయండి, ఇక్కడ మటుకి 3 వస్తాయి. ఇక్కడ ఇలా వేసాం కదా, ఒక బీడ్ లోపల ఇలా రానియండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బీడ్ లోపలికి మళ్ళీ ఇక్కడికి రానియండి నీడిల్.
మళ్ళీ 3. ఇలా వేసేసి నీడిలు ఇలా రానిచ్చి ఇక్కడికి రానియండి. మళ్ళీ సేమ్ ఇక్కడ వేసాం కదా అది వేయాలి. ఒక బీడు లోపలికి రానియండి, గోల్డ్ కలర్ బీడు. ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నీడిల్ ఇక్కడికి రావాలి. ఇలాగా మేకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్ వరకు. బ్యాక్ చైన్ అనేది సేమ్ ఇదే వస్తుంది. నేను వీడియో కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నేను ఇదిగోండి ఇలాగా మేకింగ్ చేశాను. ఇక్కడ ఈ బ్యాక్ చైన్ ఎలా వేయాలో ఒక్కసారి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా వేసేసాను. ఒక్కసారి చూపిస్తాను. 3 బీడ్స్ తీసుకోండి. చూడండి మీకే అర్థమైపోతుంది. ఫోర్. ఇది సేమ్ ఇక్కడ వేస్తాం కదా, బీడ్ లోపలికి ఇలా రానియండి. మళ్ళీ నీడిల్ ఇక్కడికి సేమ్ ఇక్కడ వేసాం కదా అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. మీరు ఇలాగా మీ లెంత్ ప్రకారం మీరు మేకింగ్ అనేది చేసుకోండి. నేను ఆల్రెడీ మేకింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 3 టైమ్స్ ముడేసేసి దీని లోపలికి మనము చైన్ హుక్ జంప్ రింగ్ అనేది యాడ్ చేసుకుందాము. ఇంకా 1-2 బీడ్స్ లోపలికి రానిచ్చేసి తర్వాత కట్ చేసేయండి. మీ దగ్గర జంపింగ్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఇది మేకింగ్ చేసే అప్పుడే దీన్ని యాడ్ చేసేసుకోండి. నా దగ్గర అయితే జంపింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలాగా వేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ప్రెస్ చేసేయండి. ఈ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసేసాను. అంతే. మీరు బ్లూ అనే కాదండి, మీకు నచ్చిన కలర్స్లో మీరు మేకింగ్ అనేది చేసుకోండి. ఇంతే అండి. ఇలా ఉంది ఫైనల్గా. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకైనా మీ పిల్లలకైనా అందరికీ సెట్ అవుతుంది. ఏ నెక్లెస్ అయినా మనం వేసుకుంటేనండి లుక్ అనేది తెలిసేది. ఇలా చూసే కన్నా కూడా మీరు మేకింగ్ చేసుకొని వేసుకొని చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇదే అండి ఈరోజు వీడియో. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.